అసలు ఈ మేకగోలు ఏంటండి అంతమంది మే అంటున్నారు? మన పార్టీ గుర్తు మేక. మేక? అసలు మీకు మేక పార్టీ గుర్తెట్టాలన్నా తోట ఎలా వచ్చిందండి బాబు? జూన్కు ముందు నెల. ఏ నెల? మే నెల. నేను పుట్టింది మే నెల, అందుకే మన పార్టీ గుర్తు. రేయ్ ఇక్కడ అయిపోయింది, అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుందాం పద. ఏమండి వీర్రాజు గారు అంటే మీరేనా? తెలుసుకుంటారా? ఎవరు మీరు? మీరు ప్రెసిడెంట్ కింద పోటీ చేస్తున్నారంట కదా సార్, మేము హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాం మీ దగ్గరికి. రండి. సార్ మీరు ప్రెసిడెంట్ కింద గెలిస్తే ఊరికి ఏం చేస్తారు? ఊరికా? ఏం చెయ్యాలంటావు? నువ్వే చెప్పు. అంటే సార్ మీ ఊరికి రోడ్లు లేవని విన్నాను సార్. రోడ్లా? ఈ రోడ్లో ఏం చేయాలంటే పైనుంచి బిల్లులు రావాలి. అవి అంత గమ్మున రావు. ఫోన్లో అన్న అంత అంతాలు పడి బిల్లులు తీసుకొస్తే ఒకడు వచ్చి నా మెట్టు పోయిందంటాడు, ఇంకొకటి చెట్టు పోయిందంటాడు, ఆడెవడో వచ్చి గొట్టు పోయిందంటాడు. ఈ జనాల మారరు. ఈ జనాల మారినంతసేపు ఊరు మారదు. మీ ఊరికి తాగునీటి సమస్య ఉందంట కదండి, దాని గురించి మీరేమంటారు? తాగునీటి సమస్య? ఊళ్ళో 4 మంచినీళ్ళ చెరువులు ఉన్నాయి, బాగు చేయించుకుని తాగంటారంటే ఇక మినరల్ వాటర్ కావాలంట. మినరల్ వాటర్ ఏంటంటే వీర్రాజు గారు మినరల్ వాటర్తో వేడి నీళ్ళు పెట్టమన్నారు కదా, తాగిపోండి రండి. ఉండహా సార్ మీరు మాటికి ఆ కత్తి ఎందుకు తీస్తున్నారు సార్? మన పార్టీ గుర్తు కత్తి, అపోజిషన్ పార్టీ గుర్తు తెలుసు కదా, మేక. మన కత్తితో నరికితే మేక తలమండం వేరవ్వాలా. ఈసారి ప్రెసిడెంట్ పదవి మనదే. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఒరే ఇలాంటోడు కానీ ఊరి ప్రెసిడెంట్ అయితే ఊరు సర్వనాశనం అయిపోద్ది. ఎంతైనా మన బంగారాజు గారే బెస్ట్. అసలు ఈ ఊరి ప్రజలను అడగదాం ఎవరికి ఓటేస్తారో. నాడు